మన భారతదేశం ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు నిలయంగా ఉంది. అందులో ఇది కూడా ఒకటి. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు శిథిల వ్యవస్థలో ఉన్నప్పటికీ కొన్ని కట్టడాలు ఇంకా పునర్జీవనం పొందుకుంటున్నాయి. ఈ ఆలయం త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈ రోజు మనం కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి త్రికుట ఆలయాన్ని చూడబోతున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నో దేవాలయాలను నిర్మించారు. ఈ ఆలయం మన కరీంనగర్ జిల్లా నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్నూర్ అనే గ్రామంలో నిర్మించబడింది. ఈ ఆలయానికి పటిష్టమైన ప్రవేశ ద్వారాన్ని నిర్మించారు. అలాగే ఈ ఆలయ నిర్మాణం మొత్తం కూడా పూర్తిగా రాయితో నిర్మించారు. 11వ శతాబ్దంలో కాకతీయులు వారు గెలిచిన యుద్ధాలకు ప్రతీకగా ఈ గ్రామంలో 400 త్రికుట ఆలయాలను నిర్మించారు. అయితే 400 ఆలయాలు కూడా చాలా వరకు శిథిలమైపోయాయి. అయితే సుమారు 800 సంవత్సరాల క్రితం శిథిలమైపోయిన ఒక త్రికుట ఆలయంలోని కొన్ని శిలలను తీసుకొని ఒక ప్రైవేట్ సంస్థ దీనిని పునర్నిర్మిస్తున్నారు. ఈ ఆలయం గత 12 సంవత్సరాలుగా రెనోవేషన్ జరుగుతూనే ఉంది. కాకతీయులు నిర్మించినటువంటి దేవాలయాల గర్భగృహాలు అన్నీ కూడా నక్షత్రాకారంలోనే ఉంటాయి. ఈ టెంపుల్లో కూడా అదే నక్షత్రాకార శిఖరాలను మనం చూడొచ్చు. ఈ రూపకళ వారి శిల్పకళల్లో ఉన్న అందాన్ని, వినూత్నతను చూపిస్తుంది. కాకతీయులు నిర్మించినటువంటి ప్రతి ఆలయంలోనూ గోడలు, స్తంభాలు, పైకప్పులని ఎంతో వైవిధ్యమైన శిల్పాలతో అలంకరించారు. ఇక్కడ మనం చూస్తే గనక ఏనుగులు, పుష్పాలు ఎంతో అందంగా చెక్కారో మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయ ప్రవేశ ద్వారం దక్షిణం వైపు ఉంది. ఎడమ చేతి వైపు శివాలయం, కుడి చేతి వైపు సూర్య భగవానుని ఆలయం, ప్రవేశ ద్వారం ఎదురుగా శ్రీ మహావిష్ణువుని ఆలయం, ఇలా 3 ఆలయాలను ఒకే చోట నిర్మించారు. ఈ ఆలయం 3 గర్భాలయాలు, 3 శిఖరాలు, 3 ఆలయాలు ఉన్నందున దీనికి త్రికుట అనే పేరు వచ్చింది. త్రికుట ఆలయంలో శివుడు, విష్ణువు, సూర్య భగవానుని ఒకే వేదికపై పూజించడం కాకతీయుల తత్వం. అనగా శైవం, వైష్ణవం, శక్తం అనేవి సమభావంతో ఉన్నాయనడానికి నిదర్శనం. ఇక్కడ కనిపిస్తున్న దైవిక శిల్పాలను చూడండి, ఎంత బాగా చెక్కారో. మన పూర్వీకులు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసి ఇలాంటి అందమైన శిల్పాలను చెక్కగలిగారు. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి స్తంభం మీద కూడా వారి యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని మనకైతే చూపించారు. ఈ ఆలయంలోని అన్ని స్తంభాలు, శిల్పాలు ఒకే ప్యాటర్న్, సేమ్ సైజెస్లో నిర్మించారు. ఎలాంటి టూల్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి ఇలాంటి అందమైన శిల్పాలను మరియు స్తంభాలను నిర్మించగలిగారు అనేది ఇప్పటి వరకు మనకి ఉన్న పెద్ద క్వశ్చన్ మార్కే. ఈ ఆలయంలో ఇంకా విగ్రహ ఆవిష్కరణ జరగలేదు కాబట్టి ఇక్కడ ఉన్న గర్భాలయాలు అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఎలాంటి విగ్రహాలను ఇంకా ప్రతిష్ఠించలేదు. కాకతీయ రాజులు 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. వారి రాజ్యంలో నిర్మించిన ప్రతి దేవాలయం కూడా చాలా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. కాకతీయుల నిర్మాణ శైలిలో గ్రెనైట్ శిలల అనుసంధానం అనేది ఒక అద్భుతమైన కళాత్మకత. కాకతీయులు నిర్మించినటువంటి అన్ని ఆలయాలు కూడా ఒకే శైలిని పోలి ఉంటాయి. ఈ ఆలయాన్ని కూడా 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్ ఎలా అయితే ఉంటాయో అదే రీతిలో ఈ ఆలయాన్ని కూడా నిర్మించారు. కాకతీయులు నిర్మించిన అన్ని దేవాలయాలు సాంస్కృతిక వారసత్వానికి అద్భుతమైన ప్రతీక. వాటి రూపకల్పన, చరిత్ర మరియు కళాకృతి పర్యాటకులను ఆకర్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించే ఈ దేవాలయాలు భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తాయి. త్రికుట ఆలయ నిర్మాణానికి కాకతీయులు ప్రత్యేకంగా బలమైన గ్రెనైట్ మరియు రేణుకప్పగల శిలలను ఉపయోగించారు. ఇవి ఆలయానికి శాశ్వతత్వాన్ని అందించాయి. కాకతీయుల పాలనా ప్రాంతంలో ఉన్న పర్వతాల నుంచి ఈ గ్రెనైట్ శిలలను త్రవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా వరంగల్, హన్మకొండ మరియు కరీంనగర్ ప్రాంతాలలో లభ్యమయ్యాయి. గ్రెనైట్స్ను తవ్విన తర్వాత వాటిని ఆలయ ప్రాంగణానికి తీసుకుని రావడం చాలా పెద్ద పని. అయినా సరే మన పూర్వీకులు ఎంతో నైపుణ్యంతో ఆ పనిని నిర్వహించారు. గ్రెనైట్ చెక్కడం చాలా కష్టం. అలాంటిది కాకతీయులు దీన్ని అద్భుతంగా నిర్వహించి శిల్పాలు మరియు డిజైన్స్ను చాలా హుందాగా కనిపించేలాగా చెక్కారు. కాకతీయుల నిర్మాణాలు శతాబ్దాల పాటు నిలవడానికి కారణం ఈ గ్రెనైట్ శిలల దృఢత్వమే. ఈ గ్రెనైట్ వర్షం, తుఫాను, ఎండకు ప్రతిఘటన చూపగలదు. ఇది కాకతీయుల కాలం నుంచి మన కాలం వరకు పాడు కాకుండా నిలవడానికి కారణమైంది. ఈ గ్రామంలో 400 ఆలయాలు ఉన్నందున దీనికి సాంస్క్రిట్ పదం నుండి నన్నూరు అనే పేరు వచ్చింది. తరువాత కాలక్రమేణా నగ్నూర్గా పేరుగాంచింది. నిజం చెప్పాలంటే ఈ పునర్నిర్మాణం ఎంతో శ్రద్ధగా చేపట్టారు.
ప్రాచీన శైలిని మర్చిపోకుండా పాత శిల్పాలను పునర్నిర్మించి మళ్ళీ జీవం పోశారు. గోపురం, గర్భగృహాలు, స్తంభాలు అన్నీ కూడా చాలా చక్కగా నిర్మించారు. ఈ పునర్నిర్మాణం పూర్తి అయ్యాక ఇది కేవలం కరీంనగర్నే కాదు, పూర్తి తెలంగాణకు ఒక ప్రత్యేకమైన స్థానంగా నిలుస్తుంది. దేవాలయం చుట్టూ పచ్చదనంతో నిండిపోతుందని అనుకుంటున్నాను. మొత్తానికి ఈ త్రికుట ఆలయం కరీంనగర్లోనే ఒక ముఖ్యమైన ప్రదేశంగా మారబోతుంది. ఇది పూర్తి అయ్యాక మనందరం ఒకసారి తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అమూల్యమైన మాటలను నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. హోప్ యూ గైస్ లవ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్.